డాడీ నువ్వు చేద్దావా వీడియో నా డ్రెస్ చూస్తాను ఇలా పట్టుకుంటుంది. యాక్చువల్గా జర్నీ కూడా నేను షూట్ చేశాను, కానీ నేను అది ఎడిటింగ్ చేస్తాను అనుకుని రా వీడియోస్ని డిలీట్ చేస్తాను అనమాట. సో మా ప్రయాణం ఎలా జరిగిందో స్టార్టింగ్లో చూసారు కదా, ఉరుములు మెరుపులు అన్నమాట. మనం నల్లమల్ల అడవిలోంచి వస్తాం కదా, సో ఆ టైంలో చాలా భయంకరంగా రెయిన్ అనేది పడింది అనమాట, టన్నర్ స్టోమ్స్ తోటి. అయితే ఇది మార్నింగ్ దిగిపోయాము 7:30 ఆ టైంకి రీచ్ అయిపోయాక మన రూమ్ ముందే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇదంతా చేసేసి గుడికి స్టార్ట్ అయిపోతున్నాం. టెంపుల్ రూమ్కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, గట్టిగా నడిస్తే 5 minutes కూడా పట్టదు. మనకి రూమ్ దగ్గర నుంచి గుడి గోపురం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కావాలని గుడికి దగ్గరలో ఉన్నాయి మనం రూమ్ తీసుకున్నాం అనమాట. సో లోపల వెళ్ళే వరకు ఇది మనకి రూమ్ ఎక్కడంటే వెనకాల డోర్లోంచి వస్తుంది. 4 గోపురాలు ఉంటాయి కదా, సో ఇది వెనక గోపురంలో మన రూమ్ అనేది ఉంటది అనమాట. ఎంత ఖాళీగా ఉందంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అస్సలు లేదు. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. మీకు వాళ్ళందరూ ఎవరంటే దర్శనానికి వెళ్ళొచ్చేసేవారు. ఇది మార్నింగ్ ఎంత అవుతుందంటే టైం అరౌండ్ 9 ఆ టైం అవుతుంది. సో ఇది దర్శనం చేసుకుని కూడా వచ్చేసాము. ఇక్కడ ఏం చెప్తున్నానంటే టైం అసలు పట్టలేదు దర్శనం చేసుకోవడానికి, ఎక్కడ కూడా వెయిటింగ్ లేదు, నడుచుకుంటూ వచ్చేసాము అని చెప్తున్నాను అనమాట. సో అక్కడ వాయిస్ ఎందుకు పెట్టలేదంటే మనకి 24 hours అక్కడ వెనకాల ఓంకారం వినిపిస్తుంది. సో అది కాపీరైట్ ఏమైనా పడుతుందేమో అని పెట్టలేదు. అక్కడ ఏంటంటే శివలింగం సైజ్ ఎంత ఉందో చెప్తున్నాడు అనమాట ఓంకారం. అసలు నేను సమ్మర్ హాలిడేస్ కదా, క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది అని బ్యాక్ స్టెప్ వేసాం, కానీ ఇక్కడికి వచ్చాక మరి వార్ వల్ల ఏంటో అస్సలు క్రౌడ్ అనేది లేదు. నైట్ అంతా నిద్ర లేదు కదా, బస్ జర్నీలో మనకి ఏం నిద్ర సరిగ్గా పట్టదు కదా. సో ఫస్ట్ టైం ఇది మార్నింగ్ దర్శనం చేసుకున్నాక ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసేసుకున్నాం అనమాట. రెస్ట్ తీసేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న సైట్ సీయింగ్ అనేది చూసేసాము. ఇక్కడ ఏంటంటే మనకి రూమ్ ఇవన్నీ కూడా మనం ముందే బుక్ చేసేసుకున్నాం. ఇదంతా ప్లాన్డ్గానే వెళ్ళాం కాబట్టి పెద్ద ఇబ్బంది గట్రా ఏం అనిపించలేదు. మనం రూమ్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ చాలామంది అంత దగ్గరగా వెళ్ళరు. ఇదే ఘంటామఠం అన్నమాట, గుడి పక్కనే ఉంటుంది. ఈ ఘంటామఠం ఒక స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఒక అతను తపస్సు చేసేవారు. అతనికి చెవులకి గంటలు ఉండేవి. అతను తపస్సుకు మెచ్చి శివుడు స్వయంభూగా వెలిసాడనమాట. సో ఇది మన అక్కడ మెయిన్ టెంపుల్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ కూడా అలాగే ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ పక్కనే కౌమతి దేవి అని అమ్మవారు కూడా ఉంటారనమాట. ఆవిన్నే స్కందమాత అని కూడా అంటారు. కార్తికేయ స్వామిని పెంచిన తల్లి అనమాట. ఆమె పక్కన ఉంటదన్నమాట చిన్న గుడిలాగా. సో ఈ అమ్మవారికి ఏంటంటే అక్కడ మనకి 3 కనిపించినాయి కదా తలకాయలు, కానీ వెనకాల ఇంకొక 3 తలకాయలు ఉంటాయి అన్నమాట. 6 తలకాయలు ఉంటాయి అమ్మవారికి. సో సుబ్రహ్మణ్య స్వామిని పెంచిన తల్లి అనమాట ఆమె. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇయర్స్ బ్యాక్, సేమ్ ఆ టెంపుల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో మెయిన్ టెంపుల్ ఇది కూడా అప్పుడే స్టార్ట్ అయింది. అండ్ ఇదంతా మనకి అక్కడ మీరు ఒక అతను చూసారు కదా, ఇవన్నీ చిన్న చిన్న శివాలయాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క శివాలయం ఒక్కొక్క ఏమంటారు ఆకారంలో ఉంది. అండ్ అక్కడ పర్సన్ చూసారు కదా, అక్కడ ఆయన ధ్యానం చేసుకుంటున్నారు. సేమ్ ధ్యానం చేసుకునేదే మీరు మెయిన్ టెంపుల్లో కూడా ఉంటుంది. అక్కడ కూడా పండితారాజ్యులు వారు ధ్యానం చేసుకునేవారు అనమాట. ఇక్కడ కూడా మనం వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ అక్కడ గంట చూసారు కదా, మనం అక్కడ గంట కొడితే కాశీలో వినిపిస్తుందంట. సో అందుకొక పేరుతో కూడా దీనికి ఘంటామఠం అని పేరుంది. అండ్ ఇక్కడ 3 గుండాలు ఉన్నాయిందో చూసారు కదా, ఇది ఒక స్వరంగం, ఇది మెయిన్ టెంపుల్కి ఉంటుందంట. అండ్ ఇందాక చూసారు కదా వాటర్, అవి సరస్వతి గుండం, అమృత గుండం, కృష్ణగుండం అని 3 వాటర్ ఫ్లోస్ అన్నమాట. సో ఇవే గుండాలు.
మనకి మెయిన్ టెంపుల్లో కూడా ఉంటాయి. సో దానికి దీనికి కూడా కనెక్షన్ అనేది ఉందన్నమాట. సో ఈ టెంపుల్ని చాలామంది విజిట్ చేయట్లేదు, బట్ డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. అది చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. చుట్టూరు కూడా ఇవన్నీ శివాలయాలు ఉన్నాయన్నమాట. అక్కడ గుడికి వెళ్తే ఎంత పుణ్యం అనేది వస్తుందో ఇక్కడ గుడికి వచ్చి శివుని తాకితే అంతే పుణ్యం వస్తుందంట. అయితే అక్కడ పర్సన్ ఏంటంటే ఈ టెంపుల్ యొక్క హిస్టరీని, స్థల పురాణాన్ని, అది ఎలా ఫామ్ అయింది ఏంటి అన్నది వచ్చిన విజిటర్స్కి చెప్తున్నారు. సో ఇక్కడ చూసారు కదా శివాలయం, ఇది మెయిన్ ఆ గుడికి అదే మెయిన్ శివాలయం అన్నమాట. మనం ఆ గుడికి ముందు అటు ఇటు వినాయకుడు అది ఎలా ఉంటారో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నారు, ప్రింట్ అన్నమాట. మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా వెళ్తాం, అవి కూడా షూట్ చేస్తుంది మా అమ్మ. శిఖరం, పాలధార, పంచదార, అటకేశ్వరం, సాక్షి గణపతి, ఈ 4 చూస్తాం. ఇంకోటి మా అమ్మ రెడీ అవుతుంది. డాడీ నేను రెడీ అయిపోయాము. డాడీ నువ్వు తెద్దావా వీడియో? నా డ్రెస్ చూస్తాను. ఇలా పట్టుకుంటుంది. అయిపోయింది ఇవి డాడీ. సో విన్నారు కదా వాడి మాటలు. రూమ్కి వచ్చేసాక కాసేపు పడుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మనకి చుట్టుపక్కల సైట్ సీయింగ్స్ ఉంటాయి కదా, ఒక 4 or 5 టెంపుల్స్ ఉంటాయి. సో ఆ టెంపుల్స్ చూసుకోవడానికి వెళ్తున్నాం. మనకి సింగిల్గా వెళ్తే 150 రూపీస్ పడుతుంది పర్సన్కి, ఆటోలో షేరింగ్ కాకుండా. అదే మీరు సింగిల్గా వెళ్తే కనుక షేరింగ్ వెళ్తే 150 పడుతుంది. అదే సింగిల్గా వెళ్తే కనుక 500 to 700 ఛార్జ్ చేస్తారనమాట. ఫస్ట్ మనకి సాక్షి గణపతి టెంపుల్కి తీసుకువెళ్తారు. సో కంపల్సరీ శ్రీశైలం వెళ్ళిన ఎవరైనా సరే సాక్షి గణపతి టెంపుల్ని విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ గణపతి మనకి నోట్ చేసుకుంటాడంట, ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు అన్న విషయాన్ని ఆయన నోట్ చేసుకుని శివుడికి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాడంట. సో దాంతో మనం డెఫినెట్గా వెళ్ళాల్సిందే. అండ్ శ్రీశైలం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనం ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తాము. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అంటే హటకేశ్వరం వెళ్తాం అనమాట. ఇక్కడ ఒక పాటర్కి కుండ చేస్తున్నప్పుడు శివుడు బంగారు రూపంలో దర్శనం ఇచ్చాడంట. సో ఆ గుర్తుగా ఇక్కడ ఈ టెంపుల్ అనేది బిల్డ్ చేశారు, హటకేశ్వరం. ఇవన్నీ దగ్గరలే ఉంటాయి, మనకి 20 minutesలో అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. హటకేశ్వరం పక్కనే లలితాంబ మఠం అని ఒకటి ఉంది. అది ఏమి కాదు, లలితాదేవిది టెంపుల్ అన్నమాట. అండ్ గోశాల అది కూడా ఉంటుంది అక్కడ, అన్నదానం ఇవన్నీ కూడా చేస్తారంట. సో దాని పక్కనే అది కూడా చూసేసుకున్నాక శిఖరం దగ్గరికి వచ్చాము. ఇక్కడ అసలు టైం అనేది పట్టలేదు, అంటే వెయిటింగ్ అనేది అస్సలు లేదనమాట. మనం కావాలని ఖాళీగా కూర్చుంటే తప్ప వెయిటింగ్ లేదు. సో ఈ శిఖరం దగ్గర మాత్రం ఆల్మోస్ట్ 1 hour అలా నుంచుని ఉండిపోయాం. ఎందుకంటే తెలుసు కదా మీకు శిఖర దర్శనం, ఇక్కడ నుంచి నందిలోంచి అక్కడ గుడి దగ్గర ఉన్న శిఖరాన్ని చూడాలన్నమాట. ఈ శిఖరం దగ్గరికి మనం తర్వాత కూడా చాలాసార్లు రావాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా ఇష్టకామేశ్వరి గుడికి వెళ్ళాల్సి ఉంటే ఇక్కడికి రావాలన్నమాట టికెట్స్ వాటి కోసం.
ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూడండి. అసలు నా వాయిస్ మధ్యలో కాఫ్స్ అంతా ఇగ్నోర్ చేసేయండి. నాకు చాలా అంటే చాలా ఆ ట్రిప్ అయ్యి వెళ్ళి వచ్చేసాక వాటర్ చేంజ్ ఇవన్నీ వచ్చి తేడా వచ్చింది. సో జస్ట్ ఇగ్నోర్ దాట్. అండ్ ఆ శిఖరం దగ్గర చూసారు కదా క్రౌడ్, వెళ్ళట్లేదు, ఉండిపోతున్నారు. శిఖరం కనిపించేదాకా చూడాలని ఉండిపోతున్నారు అనమాట. సో దాంతో వచ్చే వాళ్ళు తప్ప వెళ్ళే వాళ్ళు లేరు. అండ్ సెక్యూరిటీ గార్డ్ కూడా లేదు. కరెక్ట్గా మా ముందు ఒక 3-4 మెంబర్స్ ఉండగా అప్పుడు సెక్యూరిటీ గార్డ్ వచ్చారు. అప్పుడు మనకి లైన్ అనేది కదలడం స్టార్ట్ అయిందనమాట. సో అక్కడ ఓంకార్కి కనిపించట్లేదు, ఎంత లిఫ్ట్ చేసినా కూడా వాడికి కనిపించట్లేదు. అంటే విగ్రహం అనేది సైడ్ చాలా బ్రాడ్గా ఉంటుంది కదా, దాంతో వాడికి హైట్ లేక కనిపించట్లేదు అనమాట. సో ఇక్కడే మనకి టైం అనేది బాగా వేస్ట్ అయిపోయింది అనమాట, ఆ లైన్లో ఇది ఉండిపోయి అలాగా. సో ఇంకా చూసుకుని కిందకు వచ్చేసాక అండ్ వ్యూ చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంటుంది కదా, వ్యూ అనేది చాలా బాగుంది వ్యూ. అండ్ కిందే ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదు, శిఖరం కింద శిఖరేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా, అండ్ దాని వెనకాల వీరభద్రుడు కూడా ఉంటారనమాట. సో అది కూడా వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలధార పంచదారకి తీసుకొచ్చారనమాట. ఇది పాలధార పంచదార, దీని స్టోరీ చాలా మంది తెలిసే ఉంటుంది కదా. సౌందర్యలహరి రచించారు కదా ఆది శంకరాచార్యులు గారు. ఇక్కడ అది తపస్సు చేసుకునే వాళ్ళు అనమాట. అండ్ ఆ వాటర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ స్టెప్స్ ఎంత ఉంటాయో వాటన్నిటికి రెడీగా ఉండాల్సిందే. అండ్ ఇక్కడ కూడా క్రౌడ్ అస్సలు అంటే అస్సలు లేరు. మా ముందు ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మేము ఒక్కరు మాత్రమే ఉన్నాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు నేను చెప్పాను కదా 6 years బ్యాక్ వెళ్ళినప్పుడు అని, అక్కడ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి అసలు ఖాళీయే లేదు. ఇప్పుడు ఆ వాటర్ దగ్గర ఉన్న వెళ్ళండి అనే వాళ్ళే లేరనమాట. అంటే చాలా ఫ్రీగా ఉంది, చాలా బాగుంది. కానీ అమ్మో ఆ స్టెప్స్ ఎక్కి దిగి చాలా ఏమంటారు, చాలా స్ట్రెంత్ అనేది అవసరం అనమాట. వీళ్ళిద్దరూ బాగానే ఎక్కేసి దిగేశారు, కానీ నాకే ఇబ్బంది అయిపోయింది. అండ్ ఇది ఫస్ట్ డే ఒకటే ఈ పాలధార పంచదార చాలా అంటే చాలా తక్కువ అనిపించింది స్టెప్స్, మిగిలిన వాటిలో తిరిగిన వాటితో పోలిస్తే నేను. అండ్ అది కూడా చూసుకుని బయటకు వచ్చేసాక ఇక్కడ మనకి డ్రింక్స్ ఉంటాయి కదా, స్వీట్ సోడా ఇవి, అది తీసుకున్నా. ప్రతిదీ టూ ఎక్స్పెన్సివ్ ఉంది. 30 రూపీస్ తక్కువ ఏది లేదు. చిన్న కాఫీ కప్పే 20 రూపీస్ ఉందన్నమాట. అండ్ ఈవినింగ్ మళ్ళీ దర్శనానికి వెళ్ళి అక్కడ ఎవ్రీ 5 to 6 ఆ టైంకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. మోస్ట్లీ క్లాసికల్ డాన్సెస్ మాత్రమే ఉన్నాయి 4-5 రోజులు. ఒక రోజు మాత్రం ప్రవచనం అనేది ఉందన్నమాట. సో అది కూడా 8కి క్లోజ్ అయిపోద్ది. అండ్ అది కూడా చూసేసుకుని ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. విపరీతమైన టైర్డ్ అయిపోయాం, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మేము ఉన్నన్ని రోజుల్లో ఆల్మోస్ట్ మార్నింగ్ ఈవినింగ్ దర్శనం చేసేసుకున్నాం. అండ్ అక్కడ చూడండి కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. అది ఎంత అంటే టైం 8:30 ఆ టైం అయింది. 8:30కి దర్శనాలు అనేవి క్లోజ్ చేసేస్తారు. సో మీకు నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఇంకా చాలా చాలా మంచి వ్లాగ్స్ వస్తాయి. అండ్ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, చెప్తాను. బాయ్ బాయ్.